మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అగ్నిమాపక వారోత్సవాలు విజయవాడలో జరుగుతున్నాయి. విజయవాడ వ్యాప్తంగా మొత్తం ప్రతి ముఖ్యమైన కోడళ్ళలో కూడా అగ్నిమాపక సిబ్బంది వాళ్ళు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు, అలాగే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందరికంటే ముఖ్యంగా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, ఎక్కువ అగ్ని ప్రమాదాలు జరిగేది కేవలం వంటెళ్లలోనే, అది కూడా ముఖ్యంగా గ్యాస్ విషయంలోనే. ఆ గ్యాస్ విషయంలో ఫైర్ జరిగితే ఎలా కాపాడుకోవాలి, అలాగే కంగారు పడకుండా ఏం చేయాలి అనేది ప్రత్యక్షంగా చూపించబోతున్నారు. ప్రస్తుతం నేను విజయవాడ ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించిన హెడ్ క్వార్టర్స్లో ఉన్నాను. ఇక్కడ ప్రస్తుతం నాతో ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించిన జిల్లా అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ ఉన్నారు, వినయ్ గారు. సార్ నమస్తే. చాలామందికి ఇంట్రడక్షన్లో విన్నారు కదా, అందరికీ అగ్ని ప్రమాదం అంటే ముందుగా గుర్తొచ్చేది వంటిల్లు, గ్యాస్ని ఎలా ఆపాలనేది ఇప్పుడు అందరూ కూడా ఏం చేస్తారంటే ప్రత్యేకంగా యూట్యూబ్లో వీడియోలు చూసేసి ఎలా ఆపాలి, ఎలా చేయాలి అనేది నేర్చుకున్నారు. బట్ మీరు ఒకసారి ప్రత్యక్షంగా ఎలా ఆపచ్చు, ప్రమాదం నుంచి ఎలా బయటపడవచ్చు అనేది ప్రేక్షకుల కోసం చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ అండి, విజయవాడ, కే వినయ్ కుమార్. ఈరోజు మేము అగ్నిమాపక వారోత్సవాల భాగంగా ఈ ఫైర్ ఎక్విప్మెంట్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది. ప్లస్ అడ్వాన్స్ ఎక్విప్మెంట్ కూడా మేము ప్రజలకి డెమో చేసి చూపించడం జరుగుతుంది. ప్లస్ మా డీజీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ఎటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ కూడా జరగకుండా, ఒకవేళ అయినా కానీ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆ ఏరియాకి వెళ్ళి వాటిని కంప్లీట్గా ఆర్పడం జరుగుతుంది. మన సార్ అన్నట్టు మన ఇళ్లలో మేజర్గా అగ్ని ప్రమాదాలకు కారణం ఏంటంటే గ్యాస్ సిలిండర్ అని మనం అనుకుంటున్నాం. గ్యాస్ సిలిండర్ ఒకటి ప్లస్ ఎలక్ట్రికల్ ఒకటి, రెండు విధాలుగా మనం జాగ్రత్తగా ఉండాలి. దాంట్లో ముందుగా గ్యాస్ సిలిండర్ గురించి మనం చిన్న విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు మన ఇళ్లలో ప్రతి దగ్గర చూసేది ఏంటంటే ఒక గ్యాస్ సిలిండర్ ఉంటుంది, ఒక ఫైర్కి సంబంధించి, రెండోది ట్యూబ్ ఉంటుంది, ప్లస్ స్టవ్ ఉంటుంది. దేంట్లో మనకు లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, లిక్విఫైడ్ అంటే బాగా కంప్రెస్ చేసి దేంట్లో గ్యాస్ నింపు ఉంటుంది. మనం ఎప్పుడైతే రెగ్యులేటర్ని ఆన్ చేస్తామో ఇమీడియట్గా దాంట్లోంచి గ్యాస్ బయటికి రావడం జరుగుతుంది. ఇది చాలా ప్రెజర్తో బయటకు వస్తుంది. ఎక్కడ ఎటువంటి చిన్న చిన్న రంధ్రాలు ఉన్నా కానీ అది ఇమ్మీడియట్గా బయటకు వచ్చి లీక్ అయ్యి ఇల్లంతా పరుచుకొని ఫైర్ యాక్సిడెంట్కి ఆస్కారం కలిగిస్తుంది. కాబట్టి దేంట్లో మనం మేజర్గా చూసుకోవాల్సిన విషయాలు ఏంటంటే గ్యాస్ ట్యూబ్, ఇది ప్రతి ఇయర్ కూడా దీని ఆయుష్ తీరిపోతూ ఉంటుంది, ప్రతి ఇయర్ కూడా. ఇయర్కి ఒకసారి మార్చుకుంటే చాలా మంచిది. మనకు సింపుల్గా ఈ కార్నర్లో ఎక్కడైనా హోల్స్ పడ్డా, ఎందుకంటే ఇది మ్యాక్సిమం మనం అప్పుడప్పుడు తిప్పినప్పుడు ఈ కార్నర్లో లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇది చెక్ చేసుకోవాలి. రెండోది మన రెగ్యులేటర్ బిగించేటప్పుడు కూడా సరిగా బిగించామో లేదా చూసుకోవాలి. నేను ప్రాక్టికల్ గమనించింది ఏంటంటే దేంట్లో వాషర్ ఒకటి ఉంటుంది అనమాట, రబ్బర్ వాషర్. ఈ లోపల ఆ రబ్బర్ వాషర్ డ్యామేజ్ అయినా కానీ గ్యాస్ లీక్ అవుద్ది, లేదా మనకు పై భాగంలో ఏదైనా చిన్న చిన్న ఘాట్లు పడినా కానీ ఆ ప్రాంతం నుంచి గ్యాస్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. లీక్ అవ్వగానే మనం అనుకునేది ఏంటంటే ఇమ్మీడియట్గా ఫైర్ అవుద్దేమో అని. ఎప్పుడైతే గ్యాస్ సిలిండర్ నుంచి స్లోగా లీక్ అయినా పెద్ద ప్రమాదం లేదు, కానీ అది చాలా సమయం లీక్ అయితే అప్పుడు ఇల్లంతా పరుచుకొని ఉంటే చిన్న స్పార్క్ వచ్చినా కానీ బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్యాస్కి చిన్న వాసన కలుపుతారు, మెర్కాప్టిన్ అనే వాసన మనకు అర్థమవుతుంది గ్యాస్ లీక్ అయినప్పుడు. అది గమనించి ఇమ్మీడియట్గా మనం గ్యాస్ లీక్ అయినప్పుడు చేయకూడని పని ఏంటంటే ఎటువంటి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ని కూడా ఆన్ ఆఫ్ చేయకూడదు. ఎందుకంటే మనం గ్యాస్ వాసన రాగానే వంటింట్లోకి వెళ్ళి ఏం చేస్తాం, ముందు లైట్ వేసుకొని చూద్దాంలే అనుకుంటాం. అది చాలా డేంజర్, ఎందుకంటే లైట్ వేసినప్పుడు ప్లగ్లో చిన్న చిన్న స్పార్క్ ఏర్పడే అవకాశం ఉంటుంది. రెండోది వంటగదిలో మన ఫ్రిడ్జ్ పెడతాం, ఫ్రిడ్జ్ పెట్టినప్పుడు ప్రతిసారి ఇది ఆన్ అండ్ ఆఫ్ అవుద్ది స్టార్ట్ అయినప్పుడల్లా, అప్పుడు కూడా చిన్న స్పార్క్ వస్తుంది. దానివల్ల కూడా హౌస్ ఫైర్ అయ్యి బ్లాస్ట్ అయిన ఇన్సిడెంట్స్ మేము చూసాం. కాబట్టి వంటింట్లో ఫ్రిడ్జ్ పెట్టకుండా ఉండడం, ఒకవేళ ఫ్రిడ్జ్ పెట్టే పని అయితే సరైన విధంగా గ్యాస్ని మనం జాగ్రత్తగా పెట్టామో లేదని చూసుకోవడం చేయాలి. ప్లస్ ఇప్పుడు మీకు బేసిక్గా డెమో కూడా చూపిస్తాను నేను. గ్యాస్ ఫైర్ అయినప్పుడు ఒకవేళ లీక్ అయినప్పుడు మనం ఏం చేయాలనేది ఇప్పుడు డెమో చూద్దాం మనం. సో ప్రతి ఒక్కళ్ళు చాలా జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే మనం చేస్తున్న తప్పు ఏంటి అనేది ఇక్కడ ఆఫీసర్లు చెప్పారు. సో ఒకవేళ కనుక నిజంగా తప్పు జరిగితే దాన్ని ఎలా కంగారు పడకుండా దాన్ని మనం ఎలా తప్పుని సాల్వ్ చేసుకోవాలి అనేది కూడా ఇక్కడ సార్ చెప్తారు. సార్ ఒకవేళ పైపు లీక్ అయ్యి ఫైర్ అయితే ఎలా దాన్ని ఆపాలి? ఇప్పుడు సపోజ్ ఎక్కడైనా మేజర్గా పైప్లోంచి గ్యాస్ లీక్ అయ్యి ఫైర్ అయింది అనుకోండి, ఇమ్మీడియట్గా మనం చేయాల్సిన పని ఏంటంటే హడావుడి పడి పరిగకుండా ముందు రెగ్యులేటర్ని కట్టేయాలి.
సింపుల్గా రెగ్యులేటర్ కట్టేసాం, ఫైర్ ఆగిపోయింది. ఇన్ కేసు రెగ్యులేటర్ కట్టలేని పరిస్థితుల్లో ఫైర్ని ఎలా ఆర్పాలి? ఏదైనా గ్యాస్ ఒకవేళ మనం రెగ్యులేటర్ ఆర్పలేకపోయాం, అప్పుడు ఏం చేయాలంటే బీటింగ్ ఎఫెక్ట్ ద్వారా మనం ఫైర్ని ఆర్పచ్చు. చూడండి, సింపుల్గా బీటింగ్ ఎఫెక్ట్ ద్వారా ఫైర్ని ఆర్పాం. చేపెట్టు, సింపుల్గా బీటింగ్ ఎఫెక్ట్ ద్వారా ఫైర్ని ఆర్పేసాం. ఒకవేళ ఈ సిలిండర్కి వస్తే సార్ ఫైర్, సిలిండర్కి వస్తే ఆ పైప్ దిమ్మా. ఇన్ కేస్ మనం ట్యూబ్ దగ్గర కాకుండా గ్యాస్ నెక్ దగ్గర కానీ ఎక్కడైనా ఫైర్ వస్తుంది, దాన్ని మనం ఆర్పే పద్ధతి ఏంటంటే బకెట్ ద్వారా ఆర్పచ్చు, లేదంటే క్లాత్ చుట్టి ఆర్పచ్చు, లేదంటే ఫైర్ సిలిండర్ ద్వారా ఆర్పచ్చు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ ద్వారా. సింపుల్గా మన డొమెస్టిక్లో మనకు సాధారణంగా దొరికే బకెట్ ఉంటుంది, దాన్ని మనం ఒక సైడ్ నుంచి ఎటైతే గ్యాస్ ఫైర్ అవుతుందో అటు కాకుండా పైనుంచి వెళ్తే ఒక సైడ్ నుంచి జస్ట్ అలా ప్లాస్టిక్ బకెట్తో అయినా ఆర్పచ్చు, నో ప్రాబ్లం. ఏ బకెట్తో అయినా ఆర్పచ్చు, సింపుల్గా ఆర్పేసాం. సార్ అంటే అంత ఆలోచన వస్తుందా అంటే అంత ఫైర్ అయ్యేటప్పుడు? దానికే మనం ఏం చేసామంటే బెస్ట్ ఎగ్జాంపుల్గా బెస్ట్ సొల్యూషన్గా ఏం చేసామంటే చిన్న ఫైర్ సిలిండర్లు మన ఇళ్ళలో పెట్టుకుంటే సింపుల్గా ఆర్పచ్చు. ఇప్పుడు మనం బకెట్తో ఆర్పాము, కొంచెం ఇబ్బందికరంగా ఆర్పాము. అదే ఫైర్ సిలిండర్తో ఎలా ఆర్పచ్చు సింపుల్గా చూపిస్తాం మీకు. ఇందాక మనం చూసాం బకెట్తో ఫైర్ని ఆర్పాం, కొంచెం ఇబ్బందికరంగానే ఆర్పడం జరిగింది. అటువంటి ఇబ్బందులు లేకుండా సింపుల్గా మనం ఫైర్ సిలిండర్స్ ద్వారా ఎలా ఆర్పచ్చు. మనం చాలా దూరంగా ఉంటాం, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫైర్ ఎక్కడైతే అక్కడ ఆ ఏరియాలో చూడండి ఎంత సింపుల్గా ఆర్పాం. రిస్క్ లేకుండా సింపుల్గా ఆర్పడానికి మనం ఫైర్ సిలిండర్స్ బేసిక్గా ఇవి యూజ్ చేస్తాం. ఇవి ప్రతి ఇళ్లలో ఉంచుకోవాలండి, బట్ వీటిని ఆపరేట్ చేయడం కూడా తెలిసి ఉండాలి కదా సార్? వీటిని ఆపరేట్ చేయడం యూజర్ ఫ్రెండ్లీ అండి. జస్ట్ ప్రెస్ చేయడమే, లాక్ లాగి ప్రెస్ చేయడమే, యూజర్ ఫ్రెండ్లీ. ప్రతి ఇంట్లో కాకుండా సపోజ్ గ్రూప్ హౌస్లు ఉన్నాయి, ఒక అపార్ట్మెంట్ ఉంది, అపార్ట్మెంట్కి ఒకటి పెట్టుకున్నా మన అన్ని ఇళ్ళకు ఉపయోగపడుద్ది. ఫైర్ విషయంలో అయితే ఫస్ట్ కంగారు పడకూడదు అంటారు. ఫైర్ విషయంలో ముందుగా కంగారు పడకూడదు, అదేవిధంగా రిస్క్ కూడా చేయకూడదు. ఇప్పుడు మనం ఫైర్ని ఇనిషియల్ స్టేజ్లో సపోజ్ ఏదైనా ఒక మారుమూల ప్రాంతంలో ఫైర్ అయినప్పుడు ఇనిషియల్ స్టేజ్లో గమనించి ఆర్పగలిగితే పెద్ద ఫైర్ని మనం అవాయిడ్ చేయొచ్చు. బేసిక్ కాన్సెప్ట్ అదే. చిన్న ఫైర్లకి మనం సిలిండర్లు వాడతాం, పెద్ద ఫైర్లకి ఫైర్ ఇంజిన్ వాడతాం. పెద్ద ఫైర్ ఇంజిన్ వాడే అవకాశం రాకుండా చిన్న ఫైర్లని చిన్న వాటితో ఆర్పే అవకాశం మనం కల్పించుకుంటే చాలా మంచిది.